హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పిల్లల ఆకలి అన్నప్పుడు కానీ లేదంటే సాయంత్రం పూట స్నాక్స్లా కానీ మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్గా కానీ ఇలా సింపుల్గా ఈజీగా మనం బ్రెడ్ మరియు గుడ్లతో ఈజీ రెసిపీని తయారు చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ 3 గుడ్లను బ్రేక్ చేసుకొని బౌల్లో వేసుకుంటున్నాను. బౌల్లో వేసిన తర్వాత విస్కర్ ఉంటే విస్కర్తో కానీ లేదనుకుంటే స్పూన్తో అయినా సరే 3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఎగ్లో నుంచి మనకి నొరగ బయటకు వచ్చే వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్లే మనకి ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం 3 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఎగ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ వేసుకోవాలి. ఈ బటర్ మనకి కరిగే వరకు మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని దీనిపైన పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఎర్రగా అయ్యే వరకు బాగా కాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీకు హెల్తీగా కావాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. వీటిని వెనక వైపు తిప్పుకుంటూ రెడ్ కలర్ బాగా ఎర్రగా అయ్యే వరకు క్రిస్పీగా అయ్యే వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా మొత్తం 2 బ్రెడ్ స్లైసెస్ కాకుండా మొత్తం 4 బ్రెడ్ స్లైసెస్ని కాల్చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే పాన్లో కొంచెం బటర్ని వేసుకోవాలి. బటర్ లేదు అనుకున్నట్లయితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బటర్ వేసిన తర్వాత దీనిలో ఆల్రెడీ బీట్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని దీనిలో వేసేసుకోండి. మొత్తం బ్యాటర్ అంతా ఒకసారి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం అలానే ఉంచేసి దీనిపైన బాగా కాల్చి ఉంచుకున్న బ్రెడ్ స్లైసెస్ 2 పెట్టుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి. నెక్స్ట్ అదే బ్రెడ్ మీద టమాటో సాస్ని కొంచెం తీసుకొని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చీజ్ వేసుకోవాలి. చీజ్ స్లైసెస్ ఉంటే చీజ్ స్లైసెస్ పెట్టుకోండి. లేదు అనుకుంటే మనం పిజ్జా మీద వేసుకునే మొజరెల్లా చీజ్ ఉంటుంది కదా, దాన్ని కావాలంటే దాన్ని వేసుకోవచ్చు. ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ మీద వేసిన తర్వాత నెక్స్ట్ టమాటాలని రౌండ్గా స్లైసెస్లా కట్ చేసుకున్నవి దీని మీద వేసుకోవాలి. టమాటా స్లైసెస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ మనకి కింద ఉన్నది ఎర్రగా అయిపోయి ఉంటుంది. కొంచెం గరిటతో అటు ఇటు జరిపినట్లయితే మనకి జరుగుతున్నట్లు అనిపించినట్లయితే కనుక మన కింద ఉన్న ఆమ్లెట్ కాలిపోయినట్టు ఒకసారి గరిటతో చెక్ చేసుకోండి. ఇలాగా జరుగుతూ ఉన్నట్లయితే కనుక చూడండి, మనకి వీడియోలో చూపిస్తున్నాను కదా, జరుగుతుంది కదా, అంటే కింద ఉన్న ఆమ్లెట్ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు అటు పార్ట్ని ఇటు పార్ట్ని కూడా పైన ఉన్న బ్రెడ్ మీదకి వేసేసుకోవాలి. ఇలా 2 వైపులో కూడా పైన పెట్టేసుకున్న తర్వాత ఇంకా 2 మన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అదే బ్రెడ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు మధ్యకి కట్ చేసుకోండి. కింద ఉన్న ఆమ్లెట్ ఎర్రగా అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే మనకి మాడిపోద్ది. చూసారు కదా, సింపుల్గా మనం బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ తయారు చేసుకున్నాం. దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. పిల్లలు ఆకలి అన్నప్పుడు కానీ లేదంటే మార్నింగ్ పూట కూడా లేదంటే సాయంత్రం స్నాక్స్లా కూడా ఇలాగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ శాండ్విచ్ని తిన్నట్లయితే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.